మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి వేళ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ ఆహారమును నీ పానమును దీవించును. మన దేవుడు మన ఆహారాన్ని మన పానీయాన్ని దీవించకపోతే మనకి ఆహారం దొరకదు, పానీయం దొరకదు. దేవుడు ఆ పానీయాన్ని ఇస్తూ ఉంటాడు. ఎంతో కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు ఆహారం ఇస్తూ ఉంటాడు. కరువు కాటకాలు ఎందుకు వస్తాయంటే వారికి పనిష్మెంట్ కోసం, వారికి దేవుని యొక్క శక్తిని చూపించడం కోసం. ప్రకృతి వైపరీత్యాలు కూడా దేవుని యొక్క అధీనంలోనే ఉంటాయి. కనుక నీ ఆహారమును నీ పానీయమును దీవించును అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మన ఆహారము మన పానీయము దీవిస్తేనే దేవుడు మనకి ఆహారము దొరుకుతుంది, పానీయము దొరుకుతుంది. అది దేవుడు దీవించినప్పుడే మనము ఆరోగ్యముగా ఉండగలుగుతాము. మనం తీసుకుంటున్న ఆహారము, మనం తీసుకుంటున్న పానీయము మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఎప్పుడంటే మన దేవుడు వాటిని దీవించినప్పుడు. నీ ఆహారమును నీ పానమును దీవించును. మన దేవుడు మనకి దీవించి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ భూమి మీద అన్ని సమృద్ధి అయిన జీవితం జీవించడానికి మన దేవుడు వాటన్నిటిని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. సమృద్ధితో నింపబడడానికి మన దేవుడి యొక్క ఆశీర్వాదమే మనకి లభిస్తూ ఉంది. కనుక దేవుడి వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆహారమును నీ పానమును దీవించును. ఎప్పుడు అంటే నీ దేవుడైన యెహోవానే సేవించవలెను. అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించును. మన దేవుని సేవించినప్పుడు, మన దేవుణ్ణి మనము కలిగి ఉండినప్పుడు మనకి సమృద్ధి ఉంటుంది, మనకి ఏ కొరత ఉండదు. మన దేవుణ్ణి మనం కలిగి ఉండినప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. ఈ వాక్యం ద్వారా మనము గ్రహించగలిగేది ఏంటంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము, నీవు యెహోవానే సేవించాలి, అప్పుడు నీ ఆహారము నీ పానీయము దీవించబడుతుంది. అప్పుడు నీకు నీ మధ్య ఏ రోగమును కూడా రాదు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే మన దేవునిని మనం సేవించినప్పుడు రోగాల బారిన పడకుండా ఉంటామని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆహారం దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, పానీయమును దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇన్ని మనకి కలిగిండినప్పుడు మనకి ఏ కొరత ఉండదు. ఇంకా యేసు ప్రభువాన్ని మనం కొలిచినప్పుడు, మన దేవుణ్ణి మనం స్థితిస్తూ గడిపినప్పుడు, మన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ సేవిస్తూ ఉండినప్పుడు ఆహారం ఉంటుంది, పానీయం ఉంటుంది, వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమాకాండంలోనే తెలియచేస్తున్నాడు 15వ అధ్యాయము 26వ వచనంలో. కనుక మన దేవుణ్ణి మనం సేవిద్దాము, మన దేవుణ్ణి మనం కలిగి ఉందాము, మనము రోగములు లేకుండా సంతోషంగా ఉందాము, మనకి ఆహార కొరత లేకుండా సమృద్ధిగా ఉందాము, పానీయ కొరత లేకుండా సమృద్ధి అయిన పానీయంతో మనము జీవిద్దాము. ఒక్కొక్క ప్రాంతంలో పానీయం లేక ఎంతో కటకటలాడుతూ ఉంటారు. ఎక్కడి నుండో ఎక్కడికి నెత్తి మీద కుండలు పెట్టుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు నీళ్లు తెచ్చుకోవటానికి. కానీ నీ దేవుని నేను నమ్ముకున్నావంటే నీ కుండల నిండా సమృద్ధిగా నీరు ఉంచుతాడు దేవుడు. నీ కుండల నిండా నింపుతాడు దేవుడు పానీయాన్ని. కనుక దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. ఆయనను సేవించినప్పుడు సమృద్ధిని ఇస్తాడు, ఆయన కృపతో మనల్ని నింపుతాడు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఒకటే చేయాలి, నీ దేవుడైన యెహోవాని నీవు సేవించాలి, ఆయననే సేవించాలి, ఆయననే ఆరాధించాలి, ఆయననే పూజించాలి. ఆయన వలననే మనము గొప్ప కార్యములు చూడగలుగుతాము, ఆయన వలననే మనము ఆశీర్వదింపబడగలుగుతాము, ఆయన వల్లనే మనము సమృద్ధితో నింపబడగలుగుతాము. మనకి ఆహారం ఉందంటే, పానీయం ఉందంటే, వ్యాధులు లేకుండా ఉన్నాయి అంటే మనం ఎంతో శ్రేష్టమైన జీవితం జీవించేవారం అన్నమాట. ఇవన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నాయంటే మనము ఎంతో సంతోషంతో జీవించేవారం అన్నమాట. ఈ సంతోషము మనకి కావాలి అంటే మన దేవుడైన యెహోవాను మనం సేవించాలి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకోవాలి. అప్పుడు మనము వీటన్నిటినీ సమృద్ధిగా కలిగి ఉంటాము. మన జీవితాంతము ఏ లోటు లేకుండా మనము జీవించగలుగుతాము. జీవితాంతము దేవుడిచ్చే ఆశీర్వాదాలతో, దేవుడిచ్చే స్వస్థతలతో మనము జీవించగలుగుతాము. ఏ రోగము రానియను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఒకవేళ వచ్చినా
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కనుక మన దేవుణ్ణి ఘనముగా ఆరాధిద్దాము, దేవుణ్ణి ఘనముగా సేవిద్దాము, ఆయనను కొనియాడదాము, ఆయనను కీర్తించుదాము. మనకి సమృద్ధి అయిన జీవితాన్ని ఇస్తాడు, ఏ లోటు లేని జీవితం ఇస్తాడు, సంతోషంతో నిండిన జీవితం ఇస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన, మా ఆహారమును మా పానీయమును దీవిస్తానని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు. చూస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా మిమ్మల్ని హత్తుకొని నాయన మిమ్మల్ని సేవిస్తూ నాయన వారు సమృద్ధి అయిన ఆహారంతో, సమృద్ధి అయిన పానీయంతో, ఒకవేళ బలహీనత వచ్చినా గానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా, ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని స్వస్థపరచండి ప్రభువా. మీ మేలులతో తృప్తిపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.